చేశారు. అది ఒక ఓల్డ్ అంటే మనకి ఓల్డెస్ట్‌లో మనకి ఎట్లా ఉండేవారు అట్లా సన్నివేశాలు ఉంటాయి. అది దాంట్లో మనకు మెయిన్ కంటెంట్ ఏంటంటే బంగారం గురించి. బంగారం గురించి మొత్తం అంతా స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని వాడుకొని ఎట్లా మోసం చేస్తారు. అట్లా మొత్తం అంతా తంగ్లాన్‌లో ఒక స్టోరీ మొత్తం అంతా రివీల్ చేస్తారు భయ్య. అట్లా ఎక్స్టెండ్ అనిపించిన స్టోరీ అయితే గూస్ బంప్స్, ప్రతి సీన్ గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ బోరింగ్ అనిపించదు మనకి. ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి మనకి. లాస్ట్ హైలైట్ దాంట్లో మనకి ఒక స్నేక్స్ వార్ ఉంటుంది, ఒక ఫైట్, అక్కడ స్నేక్స్ వస్తాయి. అది మాత్రం గూస్ బంప్స్ అన్న. మూవీ అయితే ఎక్స్టెండ్ అనిపించింది. కంపల్సరీ వెళ్ళి చూడండి. దాంట్లో మాళవిక మోహన్ ఉంటుంది ఆ హీరోయిన్, దాంట్లో మాయాలేడి. అది మాత్రం హైలైట్. అది వచ్చినప్పుడల్లా మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ చూపించారు. కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి వాచబుల్ మూవీ. తంగళాన్ మూవీ కంపల్సరీ మిస్ కాకండి. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. బాగుంది మూవీ మార్వలస్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇప్పటి వరకు విక్రమ్ గారు తీసిన మూవీస్లో ఇది ఎక్స్ట్రాడినరీ. ఇంతకుముందు అపరిచితులు చూసాం, మల్లన్న చూసాం, ప్రీవియస్గా ఎన్నో వచ్చాయి. ఇవన్నిటికీ ది బ్లాక్ బస్టర్. ఈ మూవీ మాత్రం ద ఫీస్ట్ అనుకోవాలి. ఫ్యాన్స్కే కాదు, ప్రతి ఆడియన్కి కూడా ఇది ఫ్యాంటాస్టిక్. బ్రో 5+4 9. అల్టిమేట్లీ ది మూవీ ఈజ్ ఫైన్, ఫ్యాంటాస్టిక్. చాలా కొట్టుకుంది. కంపల్సరీగా ప్రతి ఒక్క ఆడియన్ కూడా మిస్ కాకపోయిన మూవీ. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చూడవలసింది. స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్, డైరెక్షన్, ఈవెన్ దో ఎవ్రీ ప్రొడక్షన్ వాల్యూ కూడా ఫ్యాంటాస్టిక్. కంపల్సరీ నీడ్ టు వాచ్. చాలా బాగుంది. కమర్షియల్ కమ్ మెసేజ్. ఈవెన్ దో మనం ప్రీవియస్ అట్ 1800 సెంచురీలో ఆ టైప్ ఆఫ్ అప్పట్లో పీపుల్ ఎలా ఉండేవారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రాడినరీగా మనం చూడొచ్చు. మూవీ మాత్రం ఐస్ ఫీస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, ప్రతి ఒక్క విషయంలో. ఈవెన్ దో విక్రమ్ గారి యాక్టింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ గారి యాక్టింగ్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్కి, ఈవెన్ దో ఎవ్రీ ఆడియన్ మస్ట్ బి ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. మార్వలస్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ద స్టోరీ మాత్రం విక్రమ్ అన్న ఏం యాక్టింగ్ చేస్తాడు భయ. నిజంగా ప్రాణం పెట్టాడు సార్. చాలా మందికి సినిమా అంటే పిచ్చి ఉంటుంది నిజంగా, కానీ సినిమా పిచ్చోడు ఎవరంటే నిజంగా విక్రమ్ అని చెప్పొచ్చు అన్న. ఏం యాక్టింగ్ అన్న, అది నిజంగా ఏడుపు వచ్చేసింది అన్న. అప్పుడెప్పుడు మొన్న చూసాం గోట్ లైఫ్ అని, ఆ సినిమా లాగా ఉందన్న సినిమా. నిజంగా యాక్టింగ్ ఇట్లా చింపి పారేసాను. సినిమా కూడా మెయిన్ ప్లస్ ఏంటంటే అన్న పర్ఫార్మెన్స్, విఎఫ్ఎక్స్, క్లైమాక్స్ సీన్స్, ఈ 3 చాలన్న సినిమాని బతికెడుతుంది. నేను చెప్తున్నాను, చాలా జెన్యూన్ చెప్తాను. 2 నిమిషాలు బట్టి తలకాయ తిప్పలేను నేను, అంత జెన్యూన్గా ఉందన్న. అంటే ఇండిపెండెన్స్ రోజు నిజంగా ఒక భారతీయునిగా నిజంగా మేరా భారత్ మహాన్ అంటే ఒక ఇండియన్ చూడాల్సిన మంచి సినిమా ఏదంటే తంగలన్. ఒక ఆస్కార్ లెవెల్ మూవీ అన్న, ఒక నేషనల్ అవార్డ్ మూవీ అన్న. ఆ పర్ఫార్మెన్స్ కానీ, తన విజువలైజేషన్ కానీ చాలా బాగా. నిజంగా రంజిత్ అన్న ఏం మూవీ తీసావన్న, హ్యాట్స్ ఆఫ్. నిజంగా నీ కాళ్ళ దండం పెట్టిన తప్పులే అనిపించింది. అంత బాగుంది సార్, జెన్యూన్ మూవీ అన్న. ఒక ఆస్కార్ లెవెల్ మూవీ. నిజంగా ఇటువంటి సినిమా కూడా స్పాయిల్ చేస్తే వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే కర్మ అంత. దాన్ని ఎవరు ఏం చేయలేము. 100% నేషనల్ అవార్డు దాకా వెళ్ళాల్సిన సినిమా ఇది, ఆస్కార్ లెవెల్ పోవాల్సిన సినిమా ఇది. నిజంగా పెద్ద చిన్న సినిమాలకి ఇచ్చారన్న. మంచి మూవీ అన్న. ఇండిపెండెన్స్ రోజు నిజంగా బ్రిటిషర్స్ ఒక ఇండియన్ వాళ్ళు ఎలా దొక్కారు, ఎలా వాడుకున్నారు, ఇక్కడ ఉన్న నల్ల దొరలు కూడా ఏ రకంగా మనం హింసించారు, ఎట్లా అణచివేశారు అనేది చాలా చూపించారు అన్న. ఒక నిజంగా చాలా అంటే క్లైమాక్స్ చాలా బాధపడన్నా, చాలా ఎడిపోయింది. నిజంగా చాలా జెన్యూన్ మూవీ. ప్రతి ఒక్క దండం పెడుతున్నా, చూడండి. తంగలాన్ నిజంగా ఐ ఫీస్ట్ అని చెప్పాలి. నేనైతే ఆ విజువల్స్ కావచ్చు, చియాన్ క్యారెక్టరైజేషన్కి, ఆయన బాడీ లాంగ్వేజ్కి ఫిదా అయిపోయి ఆ సినిమాలో. డైరెక్షన్, మూవీ టీమ్ డైరెక్షన్, నెరేషన్ ఎలా తీసుకుందో ఏంటో నాకు తెలియదు, కానీ సినిమాని ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్ళిపోయారు. నేనైతే త్రూ అవుట్ ఎగ్జైట్మెంట్తో చూసాను. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, అరే ఇది ఎదలా అనే ఇదిలో ఉన్నాను. ఇంకోటి హారతి అనే క్యారెక్టర్ ఉంటుంది భయ్య ఇందులో. రాత్రి కల్లోకి రావడం పక్కా గ్యారంటీ, వేరే లెవెల్ ఉంది. నేనైతే త్రూ అవుట్ ఆ నెరేషన్ కావచ్చు, ఆ ఎగ్జైట్మెంట్గా నిజంగా పడిపోయాను నేను. నిజంగా చాలా బాగా అనిపించింది. బట్ అక్కడక్కడ కొన్ని స్లో సీన్స్ ఉంటాయి, కొంచెం అరే అబ్బా వెళ్తుందిలే అన్నట్టు కొన్ని సీన్లు ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే సినిమా చాలా బాగుంది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చేయను 15 ఆగస్టుకి బొక్కలు తిన్నా భయ్యా. చీయలు తిన్నా. తెలంగాణలో చీయాలంటాం బొక్కల్ని. కాక నాకైతే విక్రమ్ కనపడలేదు కాక. చియాను అసలు గతంలో సినిమాలు చూసుకుంటే ఒక్కటి కూడా దీన్ని కంపేర్ చేయొద్దు. ఆ సినిమాలు వేరు, ఇది వేరు. మనకు ఇది యుగానికి ఒకడు బ్యాక్ డ్రాప్ విజువల్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో చూపించారు. మస్త్ అంటే మస్తు మంట పుట్టించాడు. ఓన్లీ విక్రమ్ పెర్ఫార్మెన్సే. రంజిత్ ఎలా తీస్తాడో అనేది మళ్ళీ ఒక్కసారి ఇది నిదర్శనం అనమాట. ఈ సినిమా అద్భుతంగా అనిపించింది. బీజిఎం కానీ అక్కడ చూపించిన విధానం కానీ, గ్రాఫిక్స్ కూడా కొన్ని విజువల్స్ జంతువులు వచ్చిన చూపించినప్పుడు కూడా సూపర్గా అనిపించేస్తాయి.
హీరోయిన్ అయితే నిజంగా బయట ఎంత గ్లామర్గా ఉంటుంది, ఆమెను ఒక పల్లెటూరు యువతిగా అడవి జాతి బిడ్డగా టోటల్గా ట్రైబల్గా నిజంగా అద్భుతంగా చూశారు. చియాను విక్రమ్ ఆయన ఒక్క విజువల్సే కాదు, ఆయన ఒక్క పాత్ర కాదు, చిన్న చిన్న క్యారెక్టర్ చిన్న పాపాలు చూపించినప్పుడు కూడా వాళ్ళు చెప్పే డైలాగులు కూడా ప్రతి ఒక్కటి న్యాచురల్గా అనిపించేస్తాయి. రియల్ స్టోరీ అంటే ఇది. టిప్పు సుల్తాను అప్పుడు గతంలో రాజులు బ్రిటిష్ వాళ్ళు దోచుకోలేని సంపదను ధైర్యం చేసి మనోడు తంగలానేవాడు కనిపెట్టి దాన్ని దోచుకుని మన జాతి బిడ్డలకే ఇది అంకితం అవ్వాలి, ఇక్కడ సంపదను కాపాడాలి, మనం డెవలప్ అవ్వాలని చూపించిన. ఎందుకంటే ఎండింగ్లో తెలుసుకున్నాడు, ఫస్ట్ అంటే దోచేసుకుని ఇంగ్లీష్ వాళ్ళకి ఇద్దామని అనుకుంటాడు, కానీ దానికి గతం గుర్తొస్తూ ఉంటుంది, తను ఎవరు తను ఏంటని గుర్తొస్తుంటుంది. క్లైమాక్స్ మాత్రం అద్దరిపోద్దు. ప్రతి ఒక్క విజువల్స్ ఎఫెక్ట్లు కానీ ప్రతి ఒక్కటి కానీ ఆ జంతువులు కానీ మస్తు అనిపించేస్తాయి. పాటలు కూడా బాగున్నాయి. విక్రమ్ రియల్లీగా కెరీర్లో ఇంత బెస్ట్ క్యారెక్టర్ అయితే నేను చూడలేవయ్య. సినిమా గురించి పక్క పెట్టండి, గత సినిమాల గురించి పక్క పెట్టండి, అద్భుతమైన సినిమా 15 ఆగస్టుకి పడ్డది, మస్తు పడ్డది. ఇప్పుడు తంగలాంటి సినిమా తొంగలో తొక్కేసింది నన్ను. ఎలా చేసిందంటే నేను ఆ విక్రమ్ గారికి పెద్ద ఫ్యాను. అయితే అపరిచితుడు సినిమా ఒకటి ఆయన లైఫ్లో నాకు తెలిసి బ్లాక్ బస్టరు. దాని తర్వాత చాలా వచ్చినాయి కానీ అంత రేంజ్లో ఆడాల. ఈ తంగలను మాత్రం చాలా అద్భుతంగా ఉంది. విక్రమ్ గారి యాక్టింగ్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోతుంది మాట. ఇందులో ఫస్ట్ హాఫ్ వచ్చేసి అందరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అత్యాశకి పోకూడదు అనేది సినిమా కాన్సెప్టు. యాక్టింగ్తో చంపేసాడు అసలు విక్రమ్ గారు అయితే. ఈ సినిమాకి నేను ఇచ్చేది 10కి 9.5 ఇస్తా రేటింగ్.